అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారు చేసుకుంది ఒకటి డాక్యుమెంట్ అక్కడ సర్క్యులేట్ అవుతోంది బండారి హాస్పిటల్ ఇండోర్. సో దీంట్లో ఎక్కడ కూడా అక్కడ లాస్ట్ లో క్లియర్ గా ఏముందనంటే హీ డస్ నాట్ బిలాంగ్ టు హిజ్రాట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అని క్లియర్ గా మెన్షన్ చేసింది. సో తను చేయడం వల్ల ట్రాన్స్జెండర్ ఇబ్బంది. అవునండి, నేను కూడా అదే చెప్తున్నాను. కానీ ఈ రోజు ట్రాన్స్ వాళ్ళ ఇజ్జత్ తీసేసింది కదా. అంటే షీ డస్ నాట్ బిలాంగ్ టు ట్రాన్స్జెండర్ సర్టిఫికేషన్ లో ఉంది. అలాంటి మాట మాట్లాడి మళ్ళీ ఒకప్పుడు ఆడపిల్లని తిరిగాడు కదా, మళ్ళీ ఆడపిల్లనైనా. మళ్ళీ చెప్పండి. హలో చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఒకప్పుడు ఆడపిల్ల అని తిరిగింది కదా, ఇప్పుడు ఆడపిల్లనా వాడు? ఆ శ్రీనివాస్ గాడు ఇప్పుడు ఇవాళ ఆడపిల్ల కాదు, వాడు కలియోగ కామాంధుడు వాడు. అఘోరాన్ని పిలవకండి, ట్రాన్స్జెండర్ అని పిలవకండి. తన డాక్టర్ సర్జరీ చేసిన డాక్టర్లు ఏమని ఇచ్చారంటే తను ఏ మాటికి కూడా హిజ్రా లేదా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందినటువంటి ఆవిడ కాదు అని ఇందులో మెన్షన్ చేసి ఉంది. కాదండి, కానీ మా ఇజ్జత్ తీస్తుండు కదా ఈ రోజున. అదే అడుగుతున్నా. ఇవాళ రేపు ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయితే ఆడ బట్టలు లేపిరని ఇజ్జత్ తీస్తుండు మాది. మళ్ళీ అన్న సిజరింగ్ చేపించుకొని ఈ రోజు మా ఇజ్జత్ తీస్తుండు కదా. ఒక ఆడపిల్ల బట్టలు ఇప్పి తిరగడమా మన సనాతన ధర్మం అనేది? ఇవాళ సిజరింగ్ చేపించుకుంది, ఆడపిల్లలాగా సిజరింగ్ చేపించుకుంటు ఈ రోజు రోడ్డు పండి తిరుగుతుండే ఒక ఆడది తలకే ఎత్తుకుంటట్టుందా ఇలా? అంత మాట్లాడుతున్నాను. లేస్తే పొద్దుగా లేస్తే గుడికాడు ఉంటా, గుడికాడికి వాడు వచ్చాడు అనుకో, ఆడవాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుర్రు. ఓకే, ఇలాంటిదే మన సనాతన ధర్మం కాపాడేది. సరే ట్రాన్స్జెండర్ కాదు కదా, మరి సనాతన ధర్మం కాపాడుకుంటా అని వచ్చినాడు. ఇవాళ లోక కళ్యాణం అని వచ్చిన వేస్ట్ నా కొడుకు ఇవాళ వాడిని కళ్యాణం చేసుకొని మాట్లాడుతున్నాడు కదా, మరి అదేంటి?